మీమాంస సూత్రాలని రచించింది ఎవరు అని అడిగారు. మీమాంస పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసగా విడదీయబడింది. పూర్వ మీమాంస సూత్రాలని జైమిని మహర్షి రచించడం జరిగింది. ఉత్తర మీమాంస అంతా కూడా నాలెడ్జ్ అండ్ లిబరేషన్ మీద ఉంటుంది. అంటే వేదాంతాన్ని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉపనిషత్స్ గురించి, వాటి సారం గురించి, ఇవన్నీ కూడా మనకి ఉత్తర మీమాంసలో వస్తాయి. పూర్వ మీమాంస మొత్తం కూడా జైమిని మహర్షి రచించారు. పూర్వ మీమాంస దీంట్లో వేదిక్ రిచువల్స్, డ్యూటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సపోజ్ అగ్నిహోత్రిని అంటే అగ్నిహోత్రి పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, ఇది డైలీ డ్యూటీ. ఇలాంటివన్నీ కూడా పూర్వమీమాంస కిందకు వస్తాయి. అంటే కర్మకాండలన్నీ కూడా పూర్వమీమాంస కిందకు వస్తాయి. నాలెడ్జ్, జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉత్తర మీమాంస కిందకు వస్తాయి. బాద్రాయణ, వేదవ్యాస అది ఉత్తర మీమాంసకు సంబంధించింది. పూర్వమీమాంస జైమిని మహర్షికి సంబంధించింది. వేదవ్యాసుల గురించి మనకు తెలుసు. వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలను రచించారు, పురాణాలను రచించారు. 4 వేదాలుగా విభజించి సంక్లిష్టంగా ఉన్న వేదాలని చాలా సులభతరంగా మార్చారు. గౌతమ మహర్షిది న్యాయ సూత్రాలు, అంటే తర్కబద్ధంగా ఆలోచించడం ఎలా, లాజికల్ రీజనింగ్ అనమాట, ప్రూఫ్స్. సో అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, పొగ వచ్చింది అంటే నిప్పు లేకుండా పొగ రాదు. ఇలా లాజికల్గా తర్కబద్ధమైనటువంటి విచారణ చేయటం ఎలా అనేది న్యాయ సూత్రాలను రచించింది గౌతమ మహర్షి. ఇంకా కపిల మహర్షి విషయానికి వస్తే సాంఖ్య శాస్త్రం గురించి చెప్పారు. అంటే డ్యూయలిజం అండి ఇది. మనకి సోల్ అండ్ మ్యాటర్, ఆత్మ చైతన్యము మరియు పదార్థము, ఈ రెండు వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రమే మనం జ్ఞానాన్ని నేర్చుకోగలమని చెప్పారు. దీనికి డిఫరెంట్ ఆపోజిట్గా నాన్ డ్యూయలిజం, అద్వైత సిద్ధాంతం, అది ఆదిశంకరాచార్య బోధించారు. ఇక్కడ పురుష ప్రకృతి అంటే ఆత్మ మరియు ప్రకృతి రెండు వేరువేరుగా విభజించబడింది. ఇదే డ్యూయలిజం, ద్వంద్వం సిద్ధాంతం అనమాట, ద్వైతం. కానీ ద్వైతం అనేది ఎక్కువగా పాపులర్ కాలేదు. అద్వైత సిద్ధాంతం ఆదిశంకరాచార్యది ఎక్కువగా పాపులర్ అయింది. అంటే ప్రకృతి వేరు, జీవుడు వేరు అని ఈ సిద్ధాంతం చెప్తుంది సాంఖ్యశాస్త్రం. కానీ ప్రకృతి, జీవుడు రెండు ఒకటే అనేది అద్వైత సిద్ధాంతం. కపిలుడిదేమో సాంఖ్య సిద్ధాంతం, జైమిని మహర్షి న్యాయ సిద్ధాంతం, జైమిని మహర్షి పూర్వమీమాంస, గౌతమ న్యాయసూత్ర, వేదవ్యాసుడు వేదాలు, బ్రహ్మసూత్రాలు, మోక్ష సిద్ధాంతం, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.